గుడ్ మార్నింగ్ ఐడియా. గుడ్ మార్నింగ్. ఈరోజు 10 minutes ప్రెజెంటేషన్ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఫర్ టోటల్ ఐడియన్స్. నా పేరు స్వర్ణలత, ఫ్రోజన్ ఆర్ట్స్ అండి, అరెండల్పేట్ 7/1. నేను రెజిన్ ఆర్ట్స్ చేస్తాను. రెజిన్ ఆర్ట్సే కాకుండా మల్టీమీడియా ఆర్ట్స్ చేయగలను. ఎస్పెషల్గా నేను టేబుల్స్ చేయటం ఇష్టపడతాను, రెజిన్ టేబుల్స్. ఓకే, ఇంకా ది రెజిన్ ఐటమ్స్లో ఫస్ట్ కీ చైన్స్ నుంచి స్టార్ట్ అవుతుంది సార్. కీ చైన్స్, ఫోటో ఫ్రేమ్స్, ప్రిజర్వేషన్. మనం పుట్టినప్పుడు పిల్లలు ఎంత హైట్ ఉంటారు, ఎంత వెయిట్ ఉంటారు, ఇలాగా ఏవైనా మెమోరీస్ అన్నీ ఉంటాయి కదా, అవి మామూలుగా అయితే కింద రికార్డ్స్ వరకే ఉంటాయి. సో నేను దాన్ని ఇలా ప్రిజర్వ్ చేసేసి ఫుట్ ప్రింట్లో వాళ్ళ నేము, వాళ్ళ హైట్, వాళ్ళు ఏ డేట్లో పుట్టారు, ఏ టైంలో పుట్టారు, నేను మొత్తం ప్రింట్ చేసి ఇది ప్రిజర్వ్ చేసేసాను. ఇది 100 years ఉన్నా 200 years ఉన్నా నాకు తెలిసి అయితే ఏమీ కాదు, నేను అన్ని సంవత్సరాలు ఉండను. కాకపోతే ఇందులో మాత్రం ఎటువంటి డిఫెక్ట్ అయితే రాదు. ఇది ఫుట్ కీ చైన్ అంటాం సార్. మోస్ట్లీ అందరూ ఒకసారి చేయించుకోవాలనుకుంటున్నాను. తర్వాత వచ్చేసి కార్ డాష్బోర్డ్. కార్ డాష్బోర్డ్లో అందరూ దేవుడిని అయితే ప్లేస్ చేస్తాం కదా, సో దానికి ఇది బెస్ట్గా ఉంటుంది. నా రెజిన్ ప్రోడక్ట్స్లో ఇది చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. అలానే బర్త్డే గిఫ్ట్స్. బర్త్డేకి ఎవరి బర్త్డేకైనా వెళ్ళినప్పుడు ఈ కాలంలో 1000 rupees లేనిది మనము ఏది గిఫ్ట్ అయితే ఉండట్లేదు. సో 1000 బిలోనే ఈ గిఫ్ట్ ఇవ్వగలము. సో అందులో కూడా పాప ఫోటో అండ్ డీటెయిల్స్, దాన్ని అందంగా డెకరేట్ చేసి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో కస్టమైజ్ చేసి ఇవ్వగలను. కాఫీ, మార్నింగ్ లేవగానే మనం అందరము కాఫీ తాగుతాము. సో ఆ ప్రజెంటేషన్ కూడా కాఫీ కప్ తెచ్చుకొని వచ్చే ప్రజెంటేషన్ కూడా బాగుండాలి, అప్పుడే ఆ కాఫీ టేస్ట్ బాగుంటుంది. ఇది నేను మల్టీమీడియా కూడా చేస్తానని చెప్పాను. సో మల్టీమీడియాలో ఇదొక పీస్ అండి. దీంట్లో వచ్చేసేసి స్టెన్సిల్ ఆర్ట్, తర్వాత వచ్చేసి ట్రాన్స్ఫర్ షీట్, రెజిన్ ఆర్ట్ అన్నీ కలిపితే ఈ పీస్ వస్తుందండి. సో ఇది కూడా గిఫ్ట్ పర్పస్ చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి దేవుడి బొమ్మ. మామూలుగా అందరం మనము గ్లాస్ తోటి ఫ్రేమ్ చేయించుకుంటాం కదా, దాన్ని నేను కొంచెం మోడరేట్గా, కొంచెం స్టైలిష్గా ఉండడం కోసం, బాగా షైనీగా ఉంటుంది, అందుకని దీన్ని నేను మన ఒక కస్టమర్ డిఫరెంట్గా కావాలి ఏదైనా కానీ దేవుడిది అంటే నేను ఇది చేశానండి. కేవలం ఈ ప్రజెంటేషన్ కోసమే వాళ్ళకి నేను డెలివరీ ఇవ్వలేదు, తీసుకొని వచ్చాను. ఇవే కాదు, బుక్ మార్క్స్ అండి. ఇవి వచ్చేసి టూత్పిక్ హోల్డర్. సో దీంట్లోనే సైజెస్ మార్చేసుకొని మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ చేసుకోవచ్చు. సో టిష్యూ హోల్డర్గా, పెన్ స్టాండ్గా, దేనిగా అయినా యూస్ చేసుకోవచ్చు. మల్టీపర్పస్ ఇది. కీ చైన్స్, ఇది లేడీస్ బాగా ఇష్టపడతారు. ఇక్కడ బయట ఎక్కడ దొరకదు, ఏ షాప్లో దొరకదు. ఇది ఖచ్చితంగా కస్టమైజ్ చేయాల్సిందే మనము. షాప్లో ఏదో కంపెనీలో దొరుకుద్ది, మా షాప్లో గుప్పెడు అనేది అస్సలు కాన్సెప్టే కాదు ఇది. ఇది స్పెషల్గా మనం చేయాల్సిందే అండి. పేపర్ వెయిట్స్. జనరల్గా పేపర్ వెయిట్స్ అంటే నార్మల్గా ఇలా చూస్తాం, దీంట్లో కూడా కొంచెం స్పెసిఫిక్గా మనకి ఏది కావాలంటే అది కస్టమైజ్ చేసుకొని స్పెసిఫిక్గా ఉంది. సో నేనైతే మాత్రం పేపర్ వెయిట్ డిఫరెంట్గా కావాలి అనేసి దీన్ని తయారు చేశాను. నా వరకు నాకు ఇది చాలా బాగుంటుంది. కొంచెం హైజెనిక్గా అని కాదు, అదొకలాగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఎవరైనా మన టేబుల్ దగ్గరికి వచ్చి మన కస్టమర్ కానీ మన ఆపోజిట్ ఎవరు ఉన్నా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ కళ్ళు మాత్రం పోయేది ఈ పేపర్ వెయిట్ మీదకే. ఖచ్చితంగా 100%గా చెప్పగలనండి. ఇది నేమ్ స్టాండ్ అండి. దీనికి ఎల్ఈడి ఉంది, సో లైటింగ్ కూడా వస్తుంది దీనికి. ఇది అండి మామూలుగా వరమాల ప్రిజర్వేషన్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ రెజిన్ ఆర్ట్స్ అండి.
ప్రతి ఒక్కరూ పెళ్ళిళ్ళు అయితే ఆ పెళ్ళి అప్పుడు యూజ్ చేసిన పూలదండల్ని ఇప్పుడు అందరూ, ఒకప్పుడు మనము పక్కన పడేసేవాళ్ళము, ఇప్పుడు ప్రతి ఒక్కరూ ప్రిజర్వ్ చేసుకుంటున్నారు. దాన్ని మనము రెజిన్లో ఎలా ఉంటుంది అనేది ఇది ఒకటి మోడల్ చేశాను. ఇంకా వేరే మోడల్స్ కూడా ఏవి కావాలంటే అవి ఉన్నాయి. చాలా మోడల్స్ చేసుకోవచ్చు అండి వరమాల ప్రిజర్వేషన్లో. విత్ ఫోటో చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి అక్కడ మేడం దగ్గర ఉంది, ఇలాగా ఫోటో పెట్టుకొని పెళ్ళి అప్పుడు వేసుకున్న పూలదండలతోటి ప్రిజర్వ్ చేసుకొని దీన్ని లైఫ్ లాంగ్ మెమొరీగా యూస్ చేసుకోవచ్చు అండి. దీన్ని షోకేస్కి అయినా పెట్టుకోవచ్చు, లేదు వాల్ హ్యాంగింగ్గా తయారు చేసుకోవచ్చు, చాలా రకాలుగా తయారు చేసుకోవచ్చు. దీంట్లో పూలదండలు అంటే పూలదండలనే కాదు, పెళ్ళప్పుడు యూస్ చేసి ఉంటాం కదా పసుపు తాడు కానీ ఏది కూడా ప్రిజర్వ్ చేయగలం దాంట్లో పెట్టేసేసి. మెట్టలు కానీ పెళ్ళప్పుడు తర్వాత దానిలను మనం యూస్ చేయం కదండి, సో అవన్నీ కూడా ప్రిజర్వ్ చేసేస్తాము. ఓన్లీ పెళ్ళి అప్పుడే కాదు, పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళ పేగు ఉంటుంది కదా, వాళ్ళ బొడ్డు కట్ చేస్తారు కదా, దాన్ని కూడా ప్రిజర్వ్ చేస్తామండి. సో దాన్ని కూడా ఒక ఫ్రేమ్ లాగా తయారు చేసి బాబు పుట్టినప్పుడు పిక్, అలా వాళ్ళ హైట్ వెయిట్ టైము డేట్ అన్నీ దాంట్లో మెమరబుల్గా ఉండేలాగా ప్రిజర్వ్ చేసేస్తాము. తర్వాత వచ్చేసేసి వాల్ క్లాక్స్ అండి. జనరల్గా వాల్ క్లాక్స్ ఏ అక్రిలిక్ షీట్స్ మీదనో దాని మీదనో ట్రెండ్గా అనుకుంటాం కదా, సో రెజిన్లో మనకి ఎలా కావాలంటే అలా మన వాల్కి ఏ కలర్ సూట్ అవుతుంది, కొందరు ఆపోజిట్ యూస్ చేస్తారు. ఎలా అయినా మనకి ఎలా ఉంది, ఏ కలర్ కావాలో ఆ కలర్ నేను కస్టమైజ్ చేసిస్తాను. ఏ సైజ్ కావాలన్నా ఏ షేప్ కావాలన్నా వాల్ క్లాక్స్ మొత్తం నేను కస్టమైజ్ చేసిస్తానండి. ఇంతవరకు నేను పెట్టిన బిజినెస్లో నేను పెట్టినప్పటి నుంచి దాదాపు ఒక 500 వాల్ క్లాక్స్ అయితే నేను చేశాను సార్. నేను గుంటూరులో అసలు నేను పెట్టినప్పుడు రెజిన్ అనేది చాలామందికి తెలియదు. అసలు ఏంటి ఈ షాపు, ఇది మేము అక్కడ ఇంటీరియర్ చేసేటప్పుడు ఏంటి ఈ షాప్ అని ప్రతి ఒక్కరూ వచ్చారు, ఈ ఐటమ్ ఏంటి అనేసి. కానీ అందరికీ పరిచయం చేయడానికి మాకు 1 year పడుతుంది అనుకున్నాం. బై గాడ్ గ్రేస్ త్వరగానే అందరికీ ఐడియా అనేది వచ్చేసింది. రెజిన్ ఆర్ట్స్ అనేది ఇప్పుడు ఏదైనా కస్టమ్ ఆ చుట్టుపక్కల మొత్తం ఏదైనా కస్టమైజ్ డిఫరెంట్గా కావాలి అని ఎవరి షాప్కి వెళ్ళినా మా షాప్ అడ్రస్ చెప్పి పంపిస్తున్నారు. అంతవరకైతే రాగలిగాము. ఇంకా మంచి పొజిషన్లో ఉండాలని మాత్రం మీ అందరి సపోర్ట్తో మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటున్నాను సార్. రెజిన్ అనేది 2 partsలో వస్తుంది. మామూలుగా రెజిన్ ఆర్ట్స్ని రెజిన్ అండ్ హార్డ్నర్ 2 ఉంటాయండి దాంట్లో. అవి 2 కలిపితేనే అది హార్డ్ అవుతుంది. రెజిన్లో కూడా చాలా రకాలు ఉంటాయండి. ఇప్పుడు ఇలా ఇది కాస్టింగ్ అంటారు, ఇది కాస్టింగ్ రెజిన్ యూస్ చేయాలి. దీనికి యూస్ చేసే రెజిన్ వచ్చేసేసి వేరే MDF షీట్స్ మీద యూస్ చేయడానికి రాదు, సో దానికి వేరే రెజిన్ యూస్ చేయాలి. విజిటింగ్ కార్డ్స్ ఉంటాయి కదా, విజిటింగ్ కార్డ్స్ మీద యూస్ చేసే రెజిన్ కూడా వేరే ఉంటుంది, దానికి వేరే యూస్ చేయాలి. జనరల్గా యూట్యూబ్లో చూసేసి రెజిన్ ఆర్ట్స్ అంటే రెజిన్ కొనుక్కొని వేసేస్తే వస్తుంది అనేది చాలా రాంగ్ అండి. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి. అది తీసుకోకుండా చేసాము అంటే మన లైఫ్కే చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. ఎస్పెషల్గా బ్రీతింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. కంపల్సరీ మాస్క్, గ్లౌజెస్, రెస్పిరేటర్ యూస్ చేయాలి. తర్వాత వచ్చేసి రెజిన్ అనే ప్రోడక్ట్ వచ్చేసి గుంటూరులో అయితే ఎక్కడా లేదు. సో నేను మీకు ఎవరికైనా ఇంటీరియర్ వాళ్ళకైనా ఎవరికైనా కానీ నేను ఒకటే చెప్తాను, నన్ను ప్రమోట్ చేయండి రెజిన్ ఆర్ట్స్కి. నేను బెస్ట్ ప్రైస్కి 100% ఇవ్వగలను. ఆన్లైన్లో చాలా సర్వీసెస్ ఉన్నాయి, కానీ వాళ్ళందరికన్నా నేను లోకల్గా మీకు కావాల్సినట్టుగా నేను ఖచ్చితంగా చేసిస్తానని అనుకుంటున్నాను. మీరందరూ నన్ను ప్రమోట్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ ఆల్సో ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి అండి, ఇక్కడ ఉండే అందరూ కూడా ఫాలో అవ్వాలి. తర్వాత వచ్చేసి మీరు పెళ్ళిళ్ళకి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరైనా గిఫ్ట్ తీసుకెళ్తాము. ఐడియా ఫ్యామిలీ మొత్తము ఎవరికైనా గిఫ్ట్ ఇస్తున్నారు అంటే అది రెజిన్ ఆర్ట్ అయి ఉండాలనేసి కోరుకుంటున్నాను నేను. ఐడియా ఫ్యామిలీ నుంచి ఎవరైనా కానీ వస్తున్నారు అంటే వాళ్ళు రెజిన్ ఆర్ట్ని సమ్ మెమొరబుల్ గిఫ్ట్, సమ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ గిఫ్ట్ ఇస్తున్నారని అందరిలో అందరి మైండ్ సెట్ అయిపోవాలనేసి నేను కోరుకుంటున్నానండి.
దానిని కూడా మీకు బెస్ట్ ప్రైజ్గానే నేను ఇస్తాను. ఇది వచ్చేసి ఇది కాస్టింగ్ రెజిన్. ఇలా కూడా మనము ఇందాక వచ్చేసేసి ఇది MDF షీట్ మీద చేసే రెజిన్ సార్, రెజిన్ వర్క్. ఇది కాస్టింగ్ రెజిన్ వర్క్. సో దీంట్లో కూడా మనం ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. అందుకనేసి మనము ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసిస్తాను కాబట్టి మీరు నాకు ఒక అవకాశాన్ని ఇస్తారనేసి నేను ఈ ప్రెజెంటేషన్ నాకు ఎలా ఇవ్వాలో కూడా తెలీదు. సో నేను ఇస్తున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. నాకైతే మాట్లాడటానికి